హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎండు రొయ్యలు ఎగ్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. ఇది చాలామందికి తెలిసిన రెసిపీయే, కానీ నేను చెప్పే ఈ సింపుల్ టిప్స్ వాడి ఫ్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుని స్టవ్ వెలిగించుకుని దానిపై పెట్టుకోవాలి. ఈ ఎండు రొయ్యలు బాగా క్లీన్గా ఒక 2-3 టైమ్స్ వాష్ చేసుకోవాలండి. వాష్ చేసుకుని అవి అందులో వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ ఎండు రొయ్యలు బాగా ఫ్రై అవ్వాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక ఆనియన్ని బాగా సన్నగా తరుముకోవాలి. ఇలా ముక్కల కింద కట్ చేసుకుని గ్రీన్ చిల్లీ ఒకటి, కొద్దిగా కరివేపాకు తీసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ ఎక్కడ పచ్చిగా లేకుండా కలరు మారి మగ్గాలండి. మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో రుచికి సరిపడా కారం, సాల్ట్ వేసుకుని అందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకుని చూడండి ఎలా మగ్గినగా. ఇందులో ఉప్పు, కారం కలిపే వరకు కొంచెం వాటర్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం తీసుకున్న ఎగ్స్ తీసుకుని ఇలా వేసుకోవాలి. మేము తీసుకుంటున్న నాటుకోడి గుడ్లండి. మనకి ఏవి అవైలబుల్గా ఉంటే ఆ ఎగ్స్ తీసుకోవచ్చు. 3 ఎగ్స్ తీసుకున్నాం. ఈ ఎగ్స్ని బాగా కలిపేలాగా అందులో మిక్స్ చేసుకోవాలి. ఇవి బాగా మిక్స్ అయిన తర్వాత చూడండి, బాగా మిక్స్ చేసుకుని మనం ఇంతకుముందు ఫ్రై చేసుకుని పెట్టుకున్న ఆనియన్స్ అవి ఉన్నాయి కదా, అందులో వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా కలుపుతూ ఉండాలండి. ఇలా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా కలుపుకుంటూ హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి. పెట్టుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఉన్నప్పుడు అది బాగా ఫ్రై అవ్వకపోతే అది నీచు వాసన వస్తుందండి. అందుకనే స్మెల్ అంతా పోయేలాగా బాగా ఈ ఆయిల్లో అందులో ఫ్రై అయ్యేలాగా మనం మిక్స్ చేసుకుంటూ ఉండాలి. కొంచెం ధనియా పౌడర్ వేసుకోవాలండి. ధనియా పౌడర్ వేసుకున్నాం ఒక స్పూను. వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇదంతా ఫ్రై అయ్యి మగ్గే అంతవరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలండి. చూడండి ఎలా ఫ్రై అయిందో. ఇలా ఫ్రై చేసుకున్నాం అంతే. ఇలా ఫ్రై చేసుకుంటే ఎగ్ ఫ్రై రెడీ. ఇలా ఒక్కసారి చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది, చాలా యమ్మీగా ఉంటుంది. అంతే అండి, ఎగ్ ఫ్రై రెడీ. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.